సో గైస్ ఈరోజు వచ్చేసి మనము మహాబలేశ్వర్ దగ్గర వచ్చాము ఇన్ గోకర్ణ. అండ్ ఇది సదర్న్ కాశీ కూడా చెప్తారు దీన్ని. ఇది ఎందుకు ఫేమస్ ఉందంటే మన లైక్ రావణాసుడు ఒక తపస్సు చేస్తాడనమాట శివుడి కోసం. సో ఆ శివుడికి ఆ తపస్సు నచ్చి రావణాసుని అడుగుతాడు, నీకేం ఏం వరం కావాలి కోరుకోండి అని. సో ఆ కోరిక వచ్చేసి నాకు నీ ఆత్మలింగం కావాలి అని చెప్పి రావణాసుడు అంటాడు. కానీ ఒక ఒక క్యాచ్ ఉంది అక్కడ. ఏంటంటే నీకు ఆత్మలింగాన్ని ఇస్తాను, కానీ అది అనేది నువ్వు ఎక్కడ కింద పెట్టొద్దు, మీ లంకా దగ్గర వెళ్ళేదాకా ఇక్కడ కింద పెట్టొద్దు అని చెప్తాడు. సరే ఓకే డన్ ద డీల్ అని రావణాసుడు చెప్తాడు. సో ఈ విషయం అన్ని దేవుడికి తెలిసిన తర్వాత అందరు ఏమనుకున్నారు అంటే ఈ ఆత్మలింగాన్ని రావణాసుడికి వస్తే చాలా పవర్ఫుల్ అయిపోతాడు, చాలా ఇంకా దట్ ఈస్ బ్యాడ్ ఫర్ ది యూనివర్స్ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే నారది దగ్గర వెళ్తారు. నారది ఏం చెప్తారంటే సరే ఒక మనం పని చేస్తాము, మన గణపతికి ఒక వేరే అవతారం లైక్ ఒక చిన్నపిల్లల అవతారంని చేసి పంపిస్తాము రావణాసుడి దగ్గర అని చెప్తాడు. సో సాయంత్రం మనం పూజ చేసే టైంలో రావణాసుడికి మన గణపతి కనిపిస్తాడు ఒక చిన్నపిల్లల అవతారంలో. సో రావణాసుడు ఏం చెప్తాడంటే సరే నేనైతే ఒక చిన్న పూజ చేసుకొని వస్తాను, అప్పుడు దాకా ఈ లింగాన్ని నువ్వు పట్టుకుంటావా అని చెప్పి రావణాసుడు అడుగుతాడు. సరే అని చెప్పి గణపతి ఏం చెప్తాడంటే ఓకే నేను పట్టుకుంటాను, కానీ ఒక డీల్ ఉంది, నేను 3 times అయితే నీ పేరు చెప్తాను, లైక్ త్రీ టైమ్స్ నీకు పిలుస్తాను, నువ్వు ఇన్ కేసు రాకపోతే కింద పెట్టేస్తాను అని చెప్తాడు. సరే అని చెప్పి రావణాసుడు వెళ్తాడు. మన గణపతి ఏం చేస్తాడంటే ఇంటెలిజెంట్గా 3 సార్లు ఆయన పేరు పిలిచి కింద పెట్టేస్తాడు. సో ఆ కింద పెట్టిన ప్లేసే మన ఈ మహాబలేశ్వరం గోకర్ణ. సో చాలా బాగుంది. లోపల అస్సలు ఫోటోగ్రఫీ అలవ్ లేదు, అందుకోసం నేను లైక్ క్యాప్చర్ చేయలేకపోయాను. కానీ ఇక్కడ ఇన్కేస్ మీరు వస్తే మీకు ఒక క్యాచ్ ఉంది, మేల్స్ డెఫినెట్గా లుంగిలో రావాలి అండ్ ఫీమేల్స్ వచ్చేసి శారీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ డ్రెస్ లైక్ పంజాబీ డ్రెస్లో రావాలి. సో చూడండి నేను కూడా లుంగి వేసుకున్నాను. మన దగ్గర లేకపోయినా కూడా పర్లేదు, బయట ఇక్కడ షాప్స్లో ఉంటాయి లైక్ 50-60 రూపీస్లో పంచ దొరికిపోతుంది. సో ఇదండి. సో గైస్ రైట్ ను మనం వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర వచ్చాము. సో ఇంతకుముందు మనం పాండిచేరిలో అయితే ఎలా అయితే వెళ్ళామో ఇక్కడే సేమ్ మన గోకర్ణలో కూడా ఒక మ్యాంగ్రూవ్ బోర్డ్ అనేది ఉంది. సో మీరు చూస్తుంటే ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ ఇది వచ్చేసి బోర్డ్ చూడండి, లైక్ ఒక కైండ్ ఆఫ్ బ్రిడ్జ్ అనమాట ఇది. సో పాండిచేరిలో మనం అయితే బోటింగ్ చేసాము మొత్తం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో. ఇక్కడ అనేది వాక్ ఉంది ఇక్కడ. ఓకే ఒక్కసారి వ్యూ చూస్తుండండి. సో గైస్ మ్యాంగ్రూవ్స్ అసలు ఎందుకు ఉంటాయి అని మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను జస్ట్ రీసెర్చ్ చేశాను. అండ్ మన మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ కూడా మనతో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారనమాట మ్యాంగ్రూవ్స్ అసలు ఏంటి అసలు ఎందుకున్నారు. నాకు అడిగారు అసలు మ్యాంగ్రూవ్ అంటే ఏంటి అంటే నేను చెప్పాను ఓకే మ్యాంగ్రూవ్ అంటే అది ఒక కైండ్ ఆఫ్ ట్రీ అని చెప్పాను నేను, ఎందుకంటే మనకు పాండిచేరిలో తెలిసింది అదే కాబట్టి. కానీ అది యాక్చువల్గా మ్యాంగ్రూవ్ అంటే ట్రీ కాదు. సో మ్యాంగ్రూవ్ ఇస్ నథింగ్ బట్ ఏమన్నా లైక్ ఇలాంటి వాటర్ ఏరియాస్లో సునామీస్ అయినా లేకపోతే పెద్ద ఫ్లడ్స్ అని వస్తాయి కదా. సో ఎందుకంటే చాలా ఫోర్స్గా వస్తాయి, లైక్ ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది కదా. సో దాన్ని స్టాప్ చేయడానికి ఏదో ఒక హర్డల్ ఉండాలి, రైట్ కరెక్ట్. సో ఇలాంటి ట్రీస్ ఆర్ ఇలాంటి డెన్స్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మ్యాంగ్రూవ్స్ అంటారు అనమాట. ఓకే సో అందుకోసము మీరు ఎప్పుడన్నా మనకు లైక్ విన్నారా లైక్ గోవాలో గోకర్ణలో ఫ్లడ్స్ వచ్చాయి ఆర్ గోకర్ణలో చాలా పెద్ద వాటర్ అయిందని వీళ్ళేది, ఎందుకంటే దిస్ గోకర్ణ ఈజ్ చాలా పెద్ద డెన్స్ ఫారెస్ట్ ఉంది దీనికి. ఈ డెన్స్ ఫారెస్ట్ మధ్యలోనే మనకు చిన్న ప్లేస్ గోకర్ణ అనేది ఉంది అండ్ మొత్తం సరౌండెడ్ బై మ్యాంగ్రూవ్స్ అండి. నాట్ ఓన్లీ ఇయర్ మొత్తం సిటీ అంతా కూడా మ్యాంగ్రూవ్సే ఉన్నాయి. ఓకే సో మ్యాంగ్రూవ్స్ అంటే ఇది. ఎవడన్నా నెక్స్ట్ టైం అడిగితే చెప్పండి.
సో గైస్ రైట్ నౌ మనం వచ్చేసి ఈకో బీచ్ దగ్గర ఉన్నాము. సో ఈకో బీచ్ అనేది మన ఇంటి నుంచి 50 కిలోమీటర్స్ ఉంది, లైక్ మన రూమ్ నుంచి. అండ్ ఇంతకుముందు 1 అవర్ విజిట్ చేస్తాం కదా, 1 అవర్ నుంచి 3 కిలోమీటర్స్. అండ్ జస్ట్ 3 కిలోమీటర్స్ రాగానే మీరు ఇంకా లెఫ్ట్ వెళ్తే ఇంతకుముందు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వెళ్ళాం, ఓకే అది. అండ్ ఇంక రైట్ వెళ్తే ఈకో బీచ్. ఈ బీచ్ చూడండి బాగుంది, చాలా బాగుంది. జనాలు కొద్దిగా క్రౌడ్ ఉంది, శాండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అండ్ బీచ్ బాగానే ఉందండి చూడండి. సో గైస్ సేమ్ లైక్ అన్ని బీచెస్ ఇక్కడ దీనికి కూడా ఎంట్రీ ఫీ ఉంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 10 రూపీస్ బైక్కి, 40 రూపీస్ కార్కి. లైక్ ఇది వచ్చేసి 24 hours ఉంది. అండ్ బీచ్ అయితే బాగానే ఉంది, రావచ్చు మంచిగా ఈవినింగ్ టైంలో. ఎందుకంటే ఒకటే ఏరియాలో మీరు వస్తే 2-3 ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు, ఓకే. సో ఫస్ట్ వచ్చేసి 1 అవర్, దెన్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, దెన్ ఈకో బీచ్, ఓకే. సో వైజ్ నేను ఇక్కడ అన్ని మన గోకర్ణ బీచెస్లో ఏం అబ్జర్వ్ చేశానంటే, ప్రతి బీచ్ దగ్గర డెఫినెట్గా యూ హ్యావ్ చేంజింగ్ రూమ్ అండ్ షవర్స్ అనమాట. సో దట్స్ అ గుడ్ పాయింట్ ఐ నోటిస్డ్. కానీ ఫ్రీ అవి, ఓకే. సో గైస్ కరెంట్లీ మనం వచ్చేసి అప్సరకొండ ఫాల్స్ దగ్గర వచ్చాము. లైక్ ఇది పక్కనే ఉంది, ఇంతకుముందు ఈకోపీ చూసాం కదా, అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంది, ఓకే. సో ఇవన్నీ పాయింట్స్ దగ్గరే ఉన్నాయి. మీరు కనుక 1 అవర్ వస్తే ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది వ్యూ, చిన్న వాటర్ ఫాల్ ఉంది కానీ చూడండి పైన వ్యూ చూడండి. అండ్ ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా చూడండి, చాలా ప్లెజెంట్ ఉంది. అదేదో మూవీస్లో చూపిస్తారు కదా, అలా ఉందండి, నిజంగా చాలా బాగుంది. సో గైస్ ఎండ్ ఆఫ్ గోకర్ణ అండి ఇప్పుడు. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది, చాలా నేను దిల్సే చెప్తున్నా. ఇప్పుడు దాకా వెళ్ళిన ప్లేసెస్లో నాకు హంపి చాలా ఇష్టం ఉండే, లైక్ చాలా నియర్ టు హార్ట్. ఇప్పుడు నాకు గోకర్ణ కూడా అయిపోయింది. లైక్ హంపి అండ్ గోకర్ణ ఆర్ లైక్ క్లోజ్ టు మై హార్ట్. నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది ఇది. ఎవరికైనా స్ట్రెస్ అవుట్ అయిపోయి ఈ ఆఫీస్ వర్క్, లేకపోతే ఇంట్లో ప్రెజర్స్, లేకపోతే ఏ టెన్షన్ ఉన్నా మీరు బ్యాగ్ ప్యాక్ వేసుకొని సపరేట్గా గోకర్ణకు రండి. ఇది మొత్తం ది సరౌండెడ్ బై వాటర్, ట్రీస్, ఫారెస్ట్, అండ్ దిల్ గివ్ యూ లాట్ ఆఫ్ మెమరీస్. ఇది మీరు లైక్ నార్మల్గా జస్ట్ వెళ్ళిపోయి మీరు లాగిన్ అక్కడ చేయరు, మళ్ళీ బ్యాక్ టు హోమ్. మీకు చాలా మెమరీస్ ఉంటాయి. అండ్ గైస్ ఐ హోప్ ఐ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్. లైక్ కొన్ని ప్లేసెస్ మిస్ అయినాయి. అండ్ యాక్చువల్గా ముద్రేశ్వర కూడా ప్లాన్లో ఉండే, కానీ మాకు చాలా టైం సెన్సిటివ్ ఉండే, బికాజ్ మళ్ళీ నేను రిటర్న్ బస్ కూడా పట్టుకొని మళ్ళీ హైదరాబాద్కి రావాలి. సో అదొకటి మిస్ అయింది గైస్. సో రియలీ సారీ ఫర్ దాట్. బట్ మళ్ళీ నేను డిఫరెంట్గా మన ఛానల్లో కవర్ చేస్తాను. అది 1 డే ట్రిప్ అని పెట్టుకుంటాను. మోస్ట్ మీలో ఉన్న లక్కీ కొంత నా సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా తీసుకోపోవచ్చు కూడా, ఓకే. సో దానికి ఐ పుట్ గివ్ అవే లాగా. సో నో ప్రాబ్లమ్ గైస్, అది కూడా కవర్ చేసాం. అండ్ ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్. సో గైస్ ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇలానే మీకోసం నేను చాలా వీడియోస్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ సిరీస్ గైస్. Keep watching and I will keep you entertaining guys. Check it out.